ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదో సాధించాలని మొదలైన నీ ప్రయత్నం కేవలం సాకులతో ఆగిపోయేలా మాత్రం అస్సలు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు 100 సార్లైనా సరే ఓడిపో, కానీ ఓటమిని మాత్రం నువ్వు ఎప్పటికీ ఒప్పుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఓటమిని ఒప్పుకొని ప్రతిసారి మీరు గెలిచినట్టే లెక్క. అర్థమైందనుకుంటా కదా తల్లి. మీరు మోయగలిగే బరువులే బాధ్యతలు, ఇక మోయలేని బరువులు కష్టాలు. బరువుని మోయగలిగినంత కాలం కూడాను అవి బాధ్యతలుగానే ఉంటాయి. ఇక మోయలేని రోజున అవి కష్టాలు అవుతాయి. అందుకే తల్లి, నువ్వు పరిస్థితుల్ని ఎప్పటికీ అలానే ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు మారాల్సింది మాత్రం నువ్వే. గుర్తుంచుకో తల్లి, కఠినమైన మాటలను భరించటం కన్నా సులువైన మౌనాన్ని భరించటమే ఎంతో కష్టం. అంతే కదా తల్లి. మనుషులకు దూరం అవ్వడానికి, అలాగే వ్యసనాలకు దగ్గర అవ్వడం కంటే కూడా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు తల్లి. నువ్వు గెలుపుని చేరుకోవటం కోసం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం ఎప్పటికీ కాదు తల్లి. మన జీవితంలోకి ఎందరు వచ్చినా, మన జీవితంలో నుంచి ఎందరు వెళ్ళిపోయినా సరే, కడదాకా మనతో మనకు తోడుగా ఉండేది మాత్రం కేవలం మన వ్యక్తిత్వం మాత్రమే. కాబట్టి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. మీలా మీరే ఉండండి. గెలుపును చేరుకోవటం కష్టం కావచ్చేమో, కానీ అసాధ్యం అనేది ఎప్పటికీ కాదు కదా. అలాగే సాహసం చేయనిదే ఏ గెలుపు కూడాను నీకు స్వాగతం పలకదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కేవలం సవాళ్ళు ఎదురైనప్పుడు మాత్రమే నీలోని సరైన ప్రతిభ బయటపడుతుంది. అలాంటప్పుడు కష్టం అనేది ఊహించని విధంగా ఉంటేనే ఫలితం ఆశించిన విధంగా ఉంటుంది. అలాగే అర్థమైందనుకుంటా కదా తల్లి. వెనక్కి వెళ్ళగానే ఓటమి కాదు. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళటం అంటే మనం మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి సంకేతం అని. అలాగే ఇది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి. మనం మనల్ని ఇతరులతో పోల్చుకుంటాము అంటే అది మాత్రం మనల్ని మనమే కోల్పోతున్నాము అని అర్థం. గుర్తుంచుకో బిడ్డ. లోకులు కాకులు 4 కాకపోతే 40 అంటారు. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనసుని పాడు చేసుకోవద్దు. పనికిరాని విషయాల గురించి, పనికిరాని మాటల గురించి మాట్లాడవద్దు. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఒక కష్టం లేదా ఒక అవసరం వస్తే తప్ప అర్థం అవ్వదు. నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అని తెలియాలి అని అంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు వాళ్ళు చెప్పింది చెయ్యకుండా ఉన్నట్లయితేనే నీకు ఎవరు ఏంటి అన్నది తెలుస్తుంది. అలాగే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎంతమంది నీ దగ్గరికి వచ్చారు, ఎంతమంది నీతో ఉంటున్నారు అన్నది కూడా తెలుస్తుంది. డబ్బు ఉంటేనే ఈ కలియుగంలో మనకి బంధువులు ఎవరు అన్నది తెలుస్తుంది. డబ్బులుంటేనే స్నేహితులు ఎవరు. ఏ బంధమైనా సరే, దేన్ని పెంచాలన్నా సరే, దేన్ని తుంచాలన్నా సరే కేవలం డబ్బు మాత్రమే. డబ్బుకు ఉన్న విలువ ఈ రోజుల్లో మనిషికి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తే లేదు. అలాగే కాదంటావా తల్లి. ఇక 40 ఏళ్ళకి నీ వద్ద డబ్బు లేకపోతే అస్సలు బాధపడకు. ఎందుకంటే సరిచేసుకునే అవకాశం ఇంకా ఉంది అని. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయస్సుకి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
అర్థమైందనుకుంటా కదా తల్లి. నీ వయసు 40 సంవత్సరాలైనా కూడా నీకు డబ్బు సంబంధించింది, డబ్బు సంపాదించాలి అనంటే నీ వయస్సుతో పని లేదు. నువ్వు కష్టపడితేనే నీకు ఫలితం అనేది ఉంటుంది. నీ వయస్సుకి సంబంధించింది ఏమీ లేదు. నీ కష్టాన్నే నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండు. నువ్వు నమ్మకంతో కూడిన కోరికకు ఎప్పుడూ కూడా సాధ్యం కానిదంటూ ఏది లేదు, ఏది ఉండదు. విశ్వాసంతోనే ప్రయత్నించు, అంతా మంచే జరుగుతుంది. ఓటమి వచ్చినప్పుడు నువ్వు నీ ప్రణాళికలు సరైనవి కావనే కానీ సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి వాటిని నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణం చేసుకో. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, ఇది గుర్తుపెట్టుకో. ఇక గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. అర్థమైందనుకుంటా కదా తల్లి. నువ్వు ప్రతి నిత్యము కూడాను నీ వయస్సుని కాదు, నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుంటూ ఉండాలి. నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు కష్టపడాలి. నీ గురించి నిక్కచ్చిగా నిజం చెప్పి వాడి నుండి సలహాలు అడుగు. అది వినడానికి నీకు బాధగా కలిగించినా సరే, అది ఎంతో చేదుగా ఉన్నా సరే. అంతేకాని ఎందుకు పనికిరాని ప్రశంసలు, ఈ పొగడ్తలు నీ అభివృద్ధికి ఏమాత్రమో కూడాను పనికిరానివే. గుర్తుంచుకో ఇది మాత్రం. నీ కష్టం ఇంకా నీ పోరాటం ఇవన్నీ తల్లి నీకు నిరంతరం అయినప్పటికీ కూడా నిన్ను ఆపడం ఎవ్వరి తరమో కాదు. ఇది గుర్తుపెట్టుకో. కేవలం ప్రయత్నం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. ప్రతిఫలం అనేది ఎప్పుడు నీ చేతుల్లో ఉండరు. మీరు చేసే ప్రయత్నం పైన ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. ఇంకొకరిలా ఉండాలి అనుకుంటే నీలా నువ్వు ఉండటం మర్చిపోకు. ఒంటరిగా బ్రతకటం నేర్చుకో. అలాగే కాదు అని అంటే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే శాశ్వతమైనదంటూ ఇక్కడ ఏది లేదు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉండాలి. ఒంటరిగానే ప్రయాణం చేయాలి. ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. ఇవన్నీ కూడాను ఒంటరిగానే అలవాటు చేసుకోవాలి. నేర్చుకోవాలి అనే తపన అనేది మనలో ఉండాలి, నీలో ఉండాలే. కానీ అనుక్షణం ఈ ప్రపంచం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఎదగాలి అంటే మిత్రులు ఉండాలి, కానీ జీవితాంతం ఎదగాలి అని అంటే మాత్రం శత్రువులు ఉండాలి. ఎందుకు అనంటే ఎదగడానికి ఖచ్చితంగా శత్రువులే తోడ్పడతారు, కానీ మిత్రులు ఎప్పటికీ తోడ్పడరు. ఈ ప్రపంచం అంతా కూడాను మిమ్మల్ని ఎప్పటికైనా సరే పిచ్చోడు అని అనుకున్నా పర్వాలేదేమో, కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న లక్ష్యం వైపే వెళ్తూ ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. ముందు వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఆ తర్వాత వారు మిమ్మల్ని అనుకరిస్తారు. భరించలేని నష్టమైనా సరే, కోలుకోలేని కష్టమైనా సరే జీవితంలో కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా శాశ్వతమేమీ కాదు. ఓటమిని తట్టుకొని నిలబడగలిగిన నీకు గెలుపును పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరొకసారి బలంగా ప్రయత్నించి చూడు, ఖచ్చితంగా గెలుస్తావు. ఎంతోమంది గతంలో బాగా బ్రతికామని చెప్పుకుంటూ ఉంటారు, భవిష్యత్తులో బాగా బ్రతకాలి అని చెప్పుకుంటారు, కోరుకుంటారు. కానీ ప్రస్తుతం మాత్రం బ్రతకటం మర్చిపోతూ ఉంటారు. ముందైతే నిలబడటం నేర్చుకోండి, ఆ తర్వాత ఎలా తలపడాలో నేర్పిస్తారు. ఈ ప్రపంచమే మీకు నేర్పిస్తుంది. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. కలలు కనడం తప్పు కాదు, కేవలం ఆ కలలు మాత్రమే కలలు కంటూ ఉండటమే తప్పు. మీరు కలలు కన్నదంతా కూడాను ఎలా నెరవేర్చుకోవాలి, అవి కలలుగానే మిగిలిపోకూడదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేన్నైనా కూడాను నువ్వు ఎప్పుడు వదిలేసినంత తేలిక కాదు, మళ్ళీ మొదలు పెట్టడం అన్నమాట. అది గుర్తుపెట్టుకో. వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అసలు ఎందుకు మొదలు పెట్టారో అని. అది మీకు అప్పుడు అర్థమవుతుంది జీవితంలో కొన్ని అవమానాలే కారణం అని. మీలోని నిజమైన ప్రతిభను బయటికి తీయడానికి మీకు పరిచయం చేస్తాయి. ఇవన్నీ కూడాను నీ వల్ల కాదు, మీరు ఏమీ చేయలేరు అనే ఒక్క మాట చాలు, మీరేం చేయగలరో మీ జీవితమే మారిపోతుంది. కొన్ని రోజుల తరువాత మీరు తిరిగి వచ్చి ఇది మిమ్మల్ని ఎవరైతే
అవమానించారో వారికి మీరు ధన్యవాదాలే చెప్పుకోవాలి. ఎందుకంటే వారి యొక్క విమర్శ వల్లే మీ జీవితాన్ని మార్చివేస్తోంది కాబట్టి. మీరు ఒక పొగడ్త కంటే కూడా ఒక విమర్శే మీ ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది, ఎక్కువ లాభాన్ని తెస్తుంది కూడాను. మీ జీవితంలో మార్పు వచ్చింది అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా? కానీ అదే నిజం కూడాను. అందరూ కూడాను మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా కూడాను మీ శత్రువుల వల్లే వస్తాయి. మీ మీద వాళ్ళు మిమ్మల్ని అనే మాటల వల్లే వస్తాయి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, బద్ధకం నీ లక్ష్యాన్ని చంపేస్తుంది, గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది, భయం నీ కలల్ని చంపేస్తూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకో. కోపం నీ జ్ఞానాన్ని చంపేస్తూ ఉంటుంది. అసలు అవమానం నీ నమ్మకాన్నే చంపుతుంది. ఎక్కడైతే నువ్వు అవమానం పడుతున్నావో అక్కడే నువ్వు నిలదొక్కుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అవమానం పడ్డావో అక్కడ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళసాగుతుండాలి. కష్ట సుఖాలను ఎప్పుడూ కూడా సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం అనేది ఏర్పడుతుంది. అవతల వాళ్ళని పట్టించుకోవటం మానేసినప్పుడే మన విలువేంటో తెలుస్తుంది. అసలు పొదుపు లేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని నోరు, ఇవన్నీ కూడాను గాలిలో పెట్టిన దీపం. ఎప్పటికీ అవి నిలువవు. అదొక్కటి గుర్తుపెట్టుకో. అసలు ఎగబడకు. అలాగే నువ్వెప్పుడూ దిగజారకుండానే ఉండు, హద్దుల్లో ఉండు, ఆనందంగా ఉండు. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళాలని ఉంటుంది. కానీ నువ్వు బంధాలు, బాధ్యతలు అడ్డొస్తాయి. సర్దుకుపోవటం మనసుకి నచ్చదు. సర్దుకోకుంటే జీవితం గడవదు. దేనికోసం ఆలోచిస్తున్నామో అర్థం అవ్వకుండానే సగం జీవితం గడిచిపోతూ ఉంటుంది కదా బిడ్డ. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనల్ని ప్రేమించే వారి ఎదుటే మన తప్పులను ఒప్పుకోగలం. క్షమిస్తారని కూడా మనం నమ్ముతాం. క్షమిస్తారనే కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే మనం నమ్ముతాము. తల్లి, నువ్వు గతం ఒక చేదు అనుభవం అయితే దయచేసి దానిని మళ్ళీ రుచి చూసే ప్రయత్నం చేయొద్దు. తాలికి అర్థం తెలియని పెళ్ళిళ్ళు, భార్య కన్నీటి విలువ తెలియని భర్తలు, నుదుట కుంకుమ ఫ్యాషన్లు, అడ్డుగా భావించే భార్యలు, బంధం విలువ తెలియని బంధుత్వాలు, పెద్దలకు గౌరవం ఇవ్వని పిల్లలు, అసలు తప్పులను మాత్రమే ఎత్తిచూపే ప్రేమలు, టైంపాస్ కోసం చేసే స్నేహాలు, ఇదే ఈ లోకం తీరు. ఈ జీవితంలో జరిగే ఎన్నో తప్పులు ఇవి మార్చుకుంటూ ఉంటే మీ జీవితంలో ఎన్నో మార్పుల్ని సాధించడం మీ వల్ల అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడాను మీ బంధుత్వాలకి విలువలను ఇస్తూ ఉండాలి. కష్టం పాఠం నేర్పిస్తూ ఉంటే కాలం పరీక్ష పెడుతూ ఉంటుందంట. అసలు భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెగ్గుకొని వస్తావో అదంతా కూడాను నీ చేతుల్లోనే, నిన్ను నమ్ముకునే ఉంటుంది. నిన్ను ప్రేమించే అమ్మాయికి తల్లిలా గౌరవాన్ని ఇవ్వు, భార్యలా బాధ్యతగా ఉండు. అలా ఉంటేనే నీ జీవితం అనేది ఒక మార్పు వస్తుంది. కూతురులా భద్రతని ఇవ్వు. తమ ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు నీ ప్రేమ లేకుండానే నీ మీద నిందలు వేస్తూ ఉంటారు. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటాడని తెలుసుకో. ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్న రోజునాడే మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడేమో కానీ చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకునే చివరికి ముంచేవారే దొరుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను నీ జీవితంలో ఏదో ఒక మార్పునే తీసుకొస్తాయి. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చెవిటి వాళ్ళు వినగలిగింది, గుడ్డి వాళ్ళు చూడగలిగింది, ఏదైనా సరే మోగవాళ్ళు చెప్పగలిగింది ఈ సృష్టిలో అసలు మానవత్వం ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభం బాగున్నప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఉదయాన్ని కూడా చిరునవ్వుతో ప్రారంభించండి. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనిషికే భారం ఎక్కువగా అన్ని భయాలు పెరిగితనం వల్ల కాకపోవచ్చు, కానీ కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండొచ్చు కూడాను. మీరు ఎక్కడ ఉన్నా ప్రారంభించండి. మీ వద్ద ఉన్నదాన్ని ఉపయోగించండి.
మీరు చేయగలిగినది చేయండి. ప్రతి నీటి బొట్టు విలువైనదే. అది నేల నుండి వచ్చినా కన్నీటి నుండి వచ్చినా సరే. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచనలు ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడాను మీరు అప్పు చేయకుండా ఉండటానికే ప్రయత్నించండి. అది రాత్రులు దిగులు పడేలా చేస్తూ ఉంటుంది, పగలేమో తల దించుకునేలా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు అని అంటే అన్నింటికీ సర్దుకుపోయే వాళ్ళకే జీవితంలో కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మీరు అప్పులు చేయకుండా ఉండాలి. అసలు కుక్క తెలియని వారిని చూసి మొరుగుతుంది. అలానే నీ గురించి మొరిగే వాళ్ళకి కూడా నువ్వేంటో తెలియక వాళ్ళు మొరుగుతూనే ఉంటారు. అంతే, నువ్వేంటో నిరూపించుకునే రోజు రానే వస్తోంది. కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులివి. డబ్బు లేకుంటే ప్రేమ లేదు, మనిషికి విలువ ఉండదు. ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవడం అంటే అసూయను, అహంకారాన్ని నువ్వు ఆహ్వానించినట్లే అవుతూ ఉంటుంది. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పులేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటివారిని ఎందుకు అలా తప్పుగా చూపించకూడదు. కొన్ని ఆనందాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వారందరూ వెతుక్కుంటూ వస్తారు, కొంచెం సమయం పడుతుంది అంతే. చెట్టు ఎదిగితే పక్షులన్నీ కూడాను చెట్టు పైకి చేరినట్టు నువ్వు ఎదిగితే కాదని పోయిన వారందరూ కూడాను నిన్ను వెతుక్కుంటూ వస్తారు. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకూడదు. ఎందుకంటే మీ పాత్రను మీకంటే బాగా ఎవరు పోషించలేరు కాబట్టి. బలంగా దెబ్బలు తిన్నోడు దెబ్బలకే కాదు దేవుడికి కూడా భయపడడు. అందరి ప్రేమ ఒకేలాగా ఉండదు. కొందరి ప్రేమ చూడగానే చాలు అనిపిస్తుంది, కొందరి ప్రేమ ఎన్ని జన్మలకైనా కావాలనే అనిపిస్తూ ఉంటుంది. సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించుకో. పడితే లేపడానికి ఎవ్వడు రాడు, కానీ పడిపోతుంటే చూడడానికి 10 మంది వస్తారు. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేదే డబ్బు మాత్రమే. అశాశ్వతమైనది ధనం కోసం అన్న వాళ్ళను దూరం చేసుకోవద్దు. లక్ష్యం లేని జీవితం ముళ్ళు లేని గడియారం వంటిది. ఉన్నా లేకున్నా ఒక్కటే. కోకటి వేళ్లతో సహా నేల కొరిగిన వృక్షమే విధి నెదిరింది. అసలు నిలువుగా ఎదుగుతూ ఉంటే నీకు అన్నీ చక్కగున్నాయి, నీకేమవుతుంది అని అనిపిస్తుంది. కానీ కలుపుకుని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు. నాకేం పట్టింది, నాకు అనవసరం, నాకెందుకులే అనే అహం నీలో ఉంటే మాత్రం అందరూ దూరమైపోతారు. ఎప్పుడూ కూడా అలా చేసుకోవద్దు. అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పెడుతున్న బాధ నీకు చెప్పినా అర్థం కాదు కదా అని అనుకుంటారు. అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమైనది. ఆలోచనలు లేని ప్రతిస్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించొద్దు, అది మీ ఆనందాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇద్దరైనా ఒకే వైపు చూడగలరేమో కానీ ఒకేలా మాత్రం ఉండలేరు. సంవత్సరం మారినంత మాత్రాన సులువుగా జీవితం ఏమీ మారిపోదు. కాటు వేసేవాళ్ళు పక్కనే ఉంటారు. పసిగడుతూ ఉండు, జాగ్రత్త. ఏ బంధమైనా సరే కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. ఆడుకోవడానికి చాలా ఆటలు ఉన్నా కొంతమందికి అవతలి వారి మనసుతో ఆడుకోవడం చాలా ఇష్టం అయిపోతుంది ఈ రోజుల్లోని. ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, అలాగే నీ పక్కనే ఉన్న కష్టం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తూనే ఉంటుంది. వెతికితే భూమిలో బంగారం అయినా దొరుకుతుందేమో కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఆనందం ఎప్పటికీ దొరకదు. కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడాను నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. మీ ఇంట్లో
పెద్దవాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించి చూడు. ప్రతి ఒక్కటి ఇంటర్నెట్లో దొరకదు. బలవంతుడు బలం ఉన్నంత వరకు గెలుస్తాడు. తెలివైన వాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. తెగింపు నీలో ఉంటే విజయం నీ బానిసే అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం ఎప్పటికీ నువ్వు వారి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండద్దు. అలా ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది చేసిన అవమానాలు, పెట్టిన బాధలు, వెనక తీసిన గోతులు, ముందు పలికిన నీతులు అన్నీ గుర్తున్నాయి. లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా. ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దాం అనుకున్న వాళ్ళు తీసుకోలేరు కదా తల్లి. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా బిడ్డ. చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతినిస్తుందో, కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెచ్చించండి. అసలు వ్యక్తిగతంగా ఎదగటానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి ఈరోజు చెప్పుకుందాం. అందరూ కూడాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీ జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు. ఈ ఒక్క వీడియోతోని మీ జీవితం ఇంత ఉందా, ఇంత జరుగుతుందా అని అర్థమవుతుంది. తల్లి, బిడ్డ ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. మీ మనసుకి కీడు శంకిస్తుంది అని అంటే ఖచ్చితంగా చేయకండి. ఏమి చెప్పాలనుకున్నా కూడా సూటిగా చెప్పేయండి. మీ గురించి మీరు తక్కువ చేసుకొని ఎప్పుడూ మాట్లాడవద్దు. అలాగే మీ కల ఏదైనా సాధించే వరకు వదలవద్దు. అలాగే లేదు, కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు. అలాగే అవును అని చెప్పేందుకు భయపడవద్దు. మీపై మీరు నమ్మకంతోనే ఉండాలి. మీ చేతిలో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఎప్పుడూ కూడా నిరాశవాదులకు దూరంగా ఉండండి. ఈ 9 మీరు పాటించినట్లయితే మీ జీవితంలో ఎంతో స్థితిలో, ఎంతో గొప్ప స్థాయిలో ఉంటారు. ఈ 9 సూత్రాలని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇవి కానీ మీరు పాటించారే అనుకోండి, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ కూడాను, ఆ అద్భుతాలన్నీ కూడా చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ 9 సూత్రాలని పాటించి తీరాల్సిందే. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, బ్రతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. అసలు మంచితనం కూడాను, మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కట్టేస్తుంది ఈ సమాజం మనకి. ఆనందంలో ఉన్నప్పుడు మీతో ఎవ్వరున్నారని కాదు, మీరు బాధలో ఉన్నప్పుడు మీకు అండగా ఎవరున్నారు అనేదే ముఖ్యం. మీరు సంతోషకరమైన జీవితాన్ని కనుగొనలేరు, మీరే దానిని నిర్మించుకోవాలి అని ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. ఆడవాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలన్నీ, బాధని అర్థం చేసుకోవడం ఏ మగాడి తరం కాదు. తన బాధను అర్థం చేసుకునే అంత తెలివి, శక్తి ఏ మగాడికి లేదు కూడాను. పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన ఏదైనా సరే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి. ఎందుకు అనంటే పుష్పం వికసించాలంటే ఎండ, వాన రెండూ ఉండాలి కదా. అలాగే సంవత్సరాలు మారినంత మాత్రాన మన జీవితాల్లో మార్పు ఏమీ రాదు. అసలు ముందు మన ఆలోచనలు మారాలి కదా, మన నడవడిక మారాలి. అప్పుడే కదా మన జీవితాల్లో మార్పు వస్తుంది. నా జీవితంలో దారి ఎలా ఉన్నా సరే దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నా బలం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ, మాట్లాడే మాటల్లోనూ స్పష్టత అనేది ఉంటుంది. ప్రేమించిన బంధంలో బాధ్యత లేకపోవచ్చేమో, నువ్వు ఎంత ప్రేమ చూపించినా అక్కడ మాత్రం నీకు ఎప్పటికీ ఏమీ కనపడదు.
నీ మాటలు నీవి ఇతరులకు వడ్డించే ముందు నీవు కూడా ఒకసారి రుచి చూడు అన్నది గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ విలువను నువ్వు గుర్తించడం మొదలు పెడతావో అప్పుడే నీ చుట్టూ ఉన్న నీ వ్యక్తిత్వానికి తగని వ్యక్తుల మధ్య ఉండటం కష్టమని అర్థమవుతూ ఉంటుంది. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి చనిపోయినట్లుగానే జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చూపిస్తే చులకనగా తీసుకొని బంధానికి ముప్పు తెచ్చేస్తారు. తల్లి సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెకి హత్తుకో. నీ తోబుట్టువుకి రక్షణ కల్పించేందుకు నువ్వు సింహంలా ఉండు, తప్పులేదు. కానీ మరొకరి తోబుట్టువుల పట్ల నువ్వు మృగంలా ఉండవద్దు. పుణ్యం 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే రాదు, పాపం 100 రూపాయలు ఇచ్చి వదిలించుకుందామన్నా పోదు. పాపపుణ్యాలు దైవలిఖితం. అసలు కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు ఏది ఇస్తే అది తిరిగి ఇచ్చేస్తుంది. అది మర్చిపోతున్నావు నువ్వు. మొదటి ప్రయత్నానికి ఎన్నడూ వెనుకడుగు వేయవద్దు. ఎందుకంటే విజయం పొందిన వారు కూడా ఒకనాడు ఇలా మొదటి అడుగు వేయటానికి భయపడిన వారే. నమ్మించటం తేలికే, కానీ ఆ నమ్మిన వారు మనపై పెంచుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడుకోవడం అనేది చాలా కష్టం. మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, అలాగే దానం సంపాదనని శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. డబ్బు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది. ఇది ముమ్మాటికి నిజం కూడాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు చూడు. నీ జీవితం ఏంటో నీకే అర్థమవుతుంది. ఇష్టంగా ఆశపడ్డ ప్రతిసారి మనసుకి ఏదో ఒక గాయం తగులుతూ ఉంటుంది. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో, కానీ ఊహించినట్లుగా జీవితం మాత్రం ఉండదు. మీకు నచ్చినట్లుగా జీవించండి. ప్రపంచంలో ప్రజల అభిరుచులు ప్రతి క్షణం మారుతూనే ఉంటాయి. అసలు మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయటం. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వారే పిచ్చివాళ్ళుగా మారిపోతూ ఉన్నారు. మనసులో ఒక రూపం ఫిక్స్ అయితే ఎంతమంది వచ్చినా కళ్ళకు మాత్రం నచ్చుతారు, కానీ మనసును మాత్రం తాకలేరు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురవుతే ఎదురవని ఓటమి అలాగే సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకొని మాట్లాడేది మాత్రమే బంధం అవుతుంది. నీకు సమయం లేనప్పుడు సమయం చేసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడిన వారు మాత్రమే మనకి బంధం. గమ్యం అసాధ్యమైతే ప్రయత్నం కూడా అద్భుతంగా ఉండాలి. అప్పుడే కదా నువ్వు గమ్యాన్ని చేరగలుగుతావు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీ కోసమే ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటే చాలు. నీవు మాట్లాడే ప్రతి మాట భగవంతుడి కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలిగేమేమో, కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడటం సాధ్యం కాదు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.